హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే సింపుల్‌గా నా స్టైల్‌లో దేశీ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని అందులో అయితే వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను స్టార్టింగ్‌లో వేయడం మర్చిపోయాను. అందుకే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం ఎక్కువ అయితే వేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర అయితే లేదు, అందుకే యాడ్ చేసుకోలేదు. మష్రూమ్‌ని అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టిలోది కదా, మట్టి అది వస్తే కర్రీ అనేది బాగోదు. నేనైతే ఫస్ట్ చల్లనీళ్ళతో క్లీన్ చేసుకొని తర్వాత వేడి నీళ్ళలో వేసి 5 మినిట్స్ ఉంచాకనే క్లీన్ చేసుకున్నాను. వేడి నీళ్ళలో వేస్తే మష్రూమ్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది. నేనైతే వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేశాను మష్రూమ్‌ని. ఇది కొంచెం కుక్ అయ్యాక మనం ఇప్పుడైతే ఇందులో మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే పసుపు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవైతే యాడ్ చేసుకున్నాను. కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మరి మష్రూమ్ అలా మనకి కంటికి తెల్లగా కనిపించినా కానీ తినబుద్ధి కాదు కదా తినేటప్పుడు. అందుకే కొంచెం కలర్ కోసం అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ప్రతి వీడియోలో మాకు పోస్టింగ్ వచ్చింది అని చెప్తున్నాను, కానీ ఎక్కడొచ్చింది ఏంటి అనేది చెప్పడం లేదు కదా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మాకు పోస్టింగ్ ఎక్కడొచ్చింది అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను. ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మసాలాలన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులో అయితే వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. మష్రూమ్‌లో వాటర్ ఉంటుంది కదా, దాంతో పాటే కుక్ అవుతుంది మష్రూమ్. మనం కొంచెం ఓపిక తీసుకొని సిమ్‌లో పెట్టుకుంటే వాటర్ వేయకుండానే మష్రూమ్ అయితే బాగా కుక్ అవుతుంది. ఇలా ఆయిల్ అయితే సైడ్కి వస్తుంది కదా, అప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది. టమాటా వేయకుండా ఇంకా బాగుంటుంది. టమాటా వేస్తే ఆ టేస్ట్ వేరు, ఇలా వండితే ఇంకా బాగుంటుంది. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. మీకు ఏ మష్రూమ్ ఇష్టమో కూడా నాకైతే కామెంట్ చేయండి. నాకైతే దేశీ మష్రూమ్ అయితే నచ్చదు. మీకు ఏ మష్రూమ్ నచ్చుతుందో నాకైతే కింద కామెంట్ చేయండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మాకైతే పోస్టింగ్ ఎక్కడొచ్చిందో చెప్తాన్నాను కదా, మాకైతే పోస్టింగ్ ఉదంపూర్ పోస్టింగ్ అయితే వచ్చింది, జమ్మూ దగ్గర. ఈ మంత్ వెళ్ళిపోవాల్సింది, కానీ మేము నవంబర్లో అయితే వెళ్తాము. బాయ్ అందరికీ.